ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్ నుంచి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డుని మొబైల్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మొబైల్లో మనం ఈ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి csc.ap.government.in అని గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే స్క్రీన్ ఇలా కనబడుతుంది. అయితే కొంతమందికి ఈ మెనూ బార్ కనబడట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఈ యొక్క సైట్ యొక్క సెట్టింగ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఉంది. ఈ యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో అందరికీ కూడా ఇది డిఫాల్ట్గా సైజ్ పర్సంటేజ్ వచ్చేసరికి 100లో ఉంటుందన్నమాట. 100లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ఆ సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క మెనూ బార్ పైన ఉన్నటువంటి మెనూ బార్లో ఉన్నటువంటి ఐకాన్స్ ఆప్షన్స్ మనకి డిస్ప్లే అవ్వన్నమాట. పైన జస్ట్ పేరు మాత్రమే కనబడుతూ ఉంటుంది. దానివల్ల మనం మిగతా ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ కానీ మిగతా మనం చూడటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క యాక్సెసిబిలిటీలో ఉన్నటువంటి డిఫాల్ట్ జూమ్ సైజు ఇక్కడ మనకి ఆల్రెడీ కనబడుతుంది. డిఫాల్ట్ జూమ్ సైజ్ అని చెప్పేసి దీన్ని 100 నుంచి మనం తగ్గించుకొని 75, 50 వరకు సెట్ చేసుకుంటే అప్పుడు మనం ఆ సైట్లో ఉన్నటువంటి అన్ని ఐకాన్స్ని కూడా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ వచ్చేసరికి కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ యూజర్ నేము, పాస్వర్డ్ వచ్చేసరికి ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్కి స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ పాస్వర్డ్గా ఎంటర్ చేసి కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఈ హోమ్ స్క్రీన్లో ఆ సైట్ సెట్టింగ్స్ మనం మార్చుకోవడం వల్ల మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. లేకపోతే ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ పైన ఉన్నటువంటి ఐకాన్ బార్ మనకి డిస్ప్లే అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది డౌన్లోడ్ చేసుకోవడానికి సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ మళ్ళీ 4 ఐకాన్స్ డిస్ప్లే అవుతాయి. వాటిలో సర్వీసెస్ R3 దాన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే వీటిలో R3.5 వచ్చేసరికి స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇది ఆప్షను. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఇక్కడ క్లాస్ అని చెప్పేసి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కన్సర్న్స్ క్లాస్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయ్యి ఆ స్టూడెంట్స్ యొక్క చివరి భాగంలో వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట. అంటే ప్రజెంట్ మనకి వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ మాత్రమే ఎనేబుల్ చేయబడింది. అంతేగాని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయబడలేదు. అయినప్పటికీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ విధంగా స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ వారి యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఎదురుకుంటా మనకి వ్యూ రిపోర్ట్ అని చెప్పే ఆప్షన్ ఉంది. ఆ వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులో మనకి స్టార్టింగ్లో ఫస్ట్ పేజ్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మనకి స్టూడెంట్ యొక్క పేరు, నెక్స్ట్ అట్లాగే పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు జరిగినటువంటి 2 ఎగ్జామ్స్ కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అంటే SAM 1, SAM 2 వాటికి సంబంధించి మార్క్స్ కూడా మనకి రెడ్యూస్ చేసి
10 10 10 ఉన్న వాటిని 5 5 5 నెక్స్ట్ అట్లాగే 20 ఉన్నదాన్ని 35కి రెడ్యూస్ చేసి టోటల్ మార్క్స్కి గ్రేడ్ కూడా మనకి ఇక్కడే ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యేలాగా చేయడం జరిగింది. వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని మనకి ఫిజికల్గా వచ్చినటువంటి వాటిలో సిడి మార్కర్ పెన్తో వీటిని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం అటెండెన్స్ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి టర్మ్ వన్ అంటే నవంబర్ వరకు టర్మ్ 1గా తీసుకుని అటెండెన్స్ని కూడా క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇప్పటివరకు ఉన్నటువంటి వర్కింగ్ డేస్ని నెక్స్ట్ స్టూడెంట్ ప్రజెంట్ అయిన డేస్ వాటితో పర్సంటేజ్ కట్టి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగిందనమాట. దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఫిజికల్గా వచ్చేటటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చేసరికి ఎక్కువగా మనందరం కూడా గూగుల్ క్రోమ్ ఈ బ్రౌజర్ని ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 3 డాట్స్ దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 విధాలుగా ఫస్ట్ ఒకటి ఇక్కడ కనబడుతున్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఫైల్ డౌన్లోడ్ అని మనకు కనపడుతుంది. ఇక్కడ ఓపెన్ అని కొడితే ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన వచ్చేసరికి అది ఆఫ్లైన్ కాపీ ఇది ఇక్కడ కనపడుతుంది. ఇంతకుముందేమో ఆన్లైన్ అంటే మనం కన్సర్న్ సైట్ ఓపెన్ చేసి దాన్ని అప్పుడు ఆన్లైన్లో చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ కాపీ డౌన్లోడ్ చేసిన కాపీ అనమాట. ఇది మన ఫైల్స్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్స్లో ఉంటాయి. అక్కడి నుంచి దీన్ని మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విధంగా కూడా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ దీని మీద ప్రెస్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ షేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ షేర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనం వీటిలో ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా కనబడుతుంది. అంటే ఇది కన్సర్న్ స్టూడెంట్ యొక్క మొత్తము 9 పేజీలు ఉన్నటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు. దీన్ని ఇక్కడ ఉన్న 3 డాట్స్ అది సెలెక్ట్ చేసుకుంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసింది. ఈ సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఈ ఫైల్ని స్కూల్ ఎడ్యుకేషన్ దీంతో సేవ్ చేయమంటున్నారా అని చెప్పేసి ఉంటుంది. దాంతోనే సేవ్ చేయొచ్చు. లేకపోతే మనం ఏ స్టూడెంట్కి సంబంధించి అయితే ఈ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేసామో కన్సర్న్ స్టూడెంట్ యొక్క నేమ్ని మనం ఫైల్ నేమ్గా సెట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ ద్వారా ప్రెస్ చేస్తే అది కన్సర్న్ స్టూడెంట్తో పేరుతో సేవ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం మై ఫైల్స్ దీంట్లో డౌన్లోడ్స్లో ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత నేను మై ఫైల్స్ ఓపెన్ చేశాను. మై ఫైల్స్లో డౌన్లోడ్స్ ఓపెన్ చేశాను. దాంట్లో ఇప్పుడు జస్ట్ నేను సేవ్ చేసినటువంటి ఫైల్ నేమ్తో బాబు అనే దాంతో సేవ్ చేసినంత మనకి డిస్ప్లే అవుతుంది. దాని మీద మనం క్లిక్ చేస్తే అది చక్కగా ఒక పీడిఎఫ్ రూపంలో ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. 9 పేజీలు ఉన్నటువంటి పీడిఎఫ్ రూపంలో. సో ఈ విధంగా మొబైల్లోనే మనం సిస్టంలోనూ డెస్క్టాప్లోనూ లేకపోతే ట్యాబ్లోనూ ల్యాప్టాప్లోనూ కాకుండా మొబైల్లోనే మనం మన క్లాస్కు సంబంధించి అందరి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ని ఇలా పీడిఎఫ్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.